ఇప్పుడు మనకి సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా చాలా చిక్కగా ఉంది గదా! మరి హెల్త్‌కి కూడా చాలా మంచిది ఇది. మన చేతులతో తయారు చేసుకున్న ఈ ఒరిజినల్ సపోటా జ్యూసు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాస్ తాగితే చాలండి కడుపు నిండిపోతుంది. మరొక గ్లాస్ తాగాలనిపిస్తుంది గానీ కడుపు నిండిపోతది. మరి అంత టేస్టీగా ఉండే ఈ జ్యూస్ తయారీకి ఏమేమి వాడాను అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. ముందుగా 1 లీటర్ పాలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే హాఫు అంటే ఒక కప్పులో సగానికి పంచదార తీసుకోవాలి. ఒక 6 సపోటాలు బాగా మగ్గిన సపోటాలని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి పంచదారనేసేసుకొని మనము పాలను మరిగించుకోవాలి కదండీ! ఇప్పుడు పాలు మరిగించుకోవాలంటే ఈ గిన్నెతో పాటు మనము స్టవ్ పై పెడితే పాలనేవి పొంగిపోతాయి. చిన్న గిన్నె కాబట్టి ఒక ఎడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పాలను అందులోకి మనము ఏసేసుకోవాలి. ఇప్పుడు పాలు మరిగే లోపల మనము సపోటాలని పైనున్న పొట్టుని అలాగే సీడ్స్‌ని తీసేసి ఇలాగ ప్లేట్‌లోకి తీసుకుందాము. అలాగే పాలు మరిగిపోయినాయి కదండీ! ఇప్పుడు పాలను కూడా దింపేసుకొని ఇలా పక్కన పెట్టి ఇప్పుడు ఈ పాలు చల్లారే లోపల ఇప్పుడు సపోటాలను ఒలిచిపెట్టుకున్నాక ఉందండి. ఈటిల్ని మిక్సీ గిన్నెలో ఏసి కాస్త పంచదారనేసి ఒక 2 సార్లు తిప్పుకుందాము. ఇలాగా గ చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఏసి మూత పెట్టేసుకొని మిక్సీలోని ఇలాగా పేస్ట్ లాగా పట్టుకుందాము. అలాగే మీ దగ్గర జ్యూస్ జార్ ఉంటే జ్యూస్ జార్‌లో కూడా ఇలా ఏసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన పాలల్లోకి నేనైతే ఈ పేస్ట్‌నైతే కలిపేసుకుంటున్నాను సపోటా పేస్ట్‌ని. అలాగే మీకు జ్యూస్ జార్ ఉందనుకోండి, ఇంకా పాలని ఆ జార్‌లోనే ఏసేసుకుంటే పెద్ద జార్ అయితే మనకి ఈ పాలను కూడా అందులో ఏసి ఒకసారి తిప్పేస్తే మనకి ఈజీగా జ్యూస్ అనేది ఇంకా ఈజీగా రెడీ అయిపోతుంది. మరి నా దగ్గర అయితే పెద్ద గిన్నె పాడైపోయింది కాబట్టి ఇలా చిన్న గిన్నెలోనే ఇలా పేస్ట్ లాగా ఏసుకుంటున్నాను. దీంట్లో పాలేసామనుకోండి బయటగా మొత్తం చిందేస్తది. కాబట్టి ఇలా అయితే ఇంకా పేస్ట్‌నైతే ఇందులో కలిపేసుకుంటున్నానండి. చూడండి కలిపాక మీకు చూపిస్తాను. ఇలాగా మొత్తం ఇందులో ఏసేసినాం కదండీ! ఏసినాక ఇప్పుడు మనకి ఇలాగ నాకైతే 2 సార్లు ఏసుకున్నానండి. 2 ట్రిప్పులొచ్చిందనమాట. ఇంకా సపోటాలనేవి. ఇలా బాగా మగ్గిన సపోటాలని ఇలాగ ఏసుకున్నామనుకోండి, పాలల్లో ఏసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంకా మనము బయట కొని తెచ్చుకునే కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇప్పుడు బాగా అంతా కలిసేటట్టు ఇలాగ గరిటె సహాయంతో కలిపేసుకోవాలి. అంతేనండి ఎంతో ఈజీగా, టేస్టీగా ఉండే మరి సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత చిక్కగా ఉంది గదా! ఇంకా మీకు ఇంకా పలసగా కావాలనుకుంటే ఐస్ క్యూబ్ ఏసి ఇంకా ఏస్తే ఇంకా మనకు పలసగా అవుతుంది. అలాగే చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. మార్నింగ్ చేసుకుంటే మధ్యాహ్నం వరకు కూలింగ్ అయిపోతుంది గదా! మధ్యాహ్నం పిల్లలకి, పెద్దలకి అందించొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్క గ్లాసు తాగితే చాలు కడుపు నిండిపోతుంది. మరి ఇంకో గ్లాస్ తాగుదామంటే పొట్టేమో పట్టదు. అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మన చేతులతోటి మనము ఒరిజినల్‌గా తయారు చేసుకున్న ఈ జ్యూసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన హెల్త్‌కి కూడా మంచిది. మరొకసారి ట్రై చేయండి.